హాయ్ గాయ్స్, మనమైతే ఇప్పుడు ఒక స్పెషల్ లాగ్ చేయబోతున్నాం. ఆటోలో కాదండి, మీరు చూస్తున్నారైతే ఇప్పుడు నేనైతే ఆటోలో వెళ్తున్నాను. ఎక్కడి నుంచి అంటే ఇంతకుముందు నేను వాస్కోడిగామా నుంచి లొండా దాకా అయితే చేశాను. ఇప్పుడు లొండా నుంచి నేను ఏంటంటే ఇక్కడికి నేను పంజిమ్కి వెళ్ళాలి, అందుకోసం బస్ జర్నీ చేద్దామని వెళ్తున్నాను. ఈ బస్ జర్నీ అయితే సూపర్ ఉంటుంది, అలాగే ఘాటుగానే అదిరిపోద్ది. చూడండి రూట్ ఎలా ఉందో, చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంది. అంటే ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడ్డాయి ఈ మధ్య ఇక్కడ, అందువల్ల అయితే ఇట్లా ఉంది. మనమైతే లొండా నుంచి రామ్నగర్ అయితే వెళ్ళిపోతాం. రామ్నగర్ ఎందుకు వెళ్తామంటే ఇక్కడ బస్సెస్ అయితే మనకు లొండా నుంచి డైరెక్ట్ అయితే పంజిమ్కుండు, అందుకే మనం రామ్నగర్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి లొండా నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మరి ఆటో వాడు ఎంత తీసుకుంటాడో కామెంట్ చేసి నేనైతే తర్వాత అయితే మీకు చెప్తాను. అండ్ వీడు చూడండి ఎలా డ్రైవ్ సారీ ఆయన చూడండి ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాను. నాకైతే అసలు మైండ్ పోతుంది, ఏంది ఇటు చేస్తున్నారు సో మీ డ్రైవింగ్ ఇట్లానే ఉంటుంది. మరి చూద్దాం. ఇప్పుడైతే మనము రామ్నగర్ సర్కిల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకు ముందు ఒక బస్ కనిపిస్తుంది కదా, ఎలక్ట్రిక్ బస్. దాంట్లో అయితే మనము గోవాకి అయితే వెళ్ళొచ్చు అన్నారు, కానీ అక్కడికి వెళ్ళి అడిగితే లేదు పోవట్లేదు బస్సు అని చెప్పారు. మనమైతే సరే బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయి మనం ఆర్టీసీ బస్కి అయితే గవర్నమెంట్ బస్సులో అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. 150 తీసుకున్నాడు, నేను ఒక 5 కిలోమీటర్లుగా ఉండదు. కానీ ఇంకేం చేస్తాం, బయట తెలియని ప్లేస్కి వచ్చినప్పుడు ఇంకా అట్లాగే ఉంటుంది. మనీ గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు రామ్నగర్ బస్ స్టాండ్ అనే ప్లేస్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి పంజీకి అయితే ఉంటుందంట బస్సెస్. ఇది రామ్నగర్ బస్ స్టాప్. బస్ అయితే ఇదే అన్నాడు. ఇక్కడ పంజీ అని లేదే, ఒక్కళ్ళని ఉంది. వెళ్తుందా ఇది చూడాలి. మనకు ఆ బస్సు అయితే పోదు, ఇది బస్ స్టాండ్ వ్యూ. ఇక్కడైతే అన్ని ఫుడ్ గానే ఉన్నాయి తినడానికి. వర్షం చూడండి భయంకరంగా పడుతుంది. ఇదైతే కర్ణాటక బస్. మనం ఇక్కడ ఏంటంటే కర్ణాటకలో ఉన్నాం మనం రైట్ నో, అంటే బార్డర్లో, గోవా కర్ణాటక బార్డర్లో. వాటిలోనే మన బస్సు అయితే వచ్చేసింది. మనమైతే టికెట్ అయితే తీసుకొని అయితే మన సీట్లోకి అయితే వెళ్ళి అయితే కూర్చుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అయితే కంటెంట్ అయితే చేద్దాం. చూడండి ఇప్పుడు బస్ స్టార్ట్ అయింది. ఇది బస్ అయితే చాలా కొత్తగా అయితే ఉంది, పవర్స్ కూడా ఏం తెలీదు, అంత కొత్తగా ఉంది. అటు సైడ్ పక్కన అయితే కర్ణాటక బస్ అయితే ఉంది. మనదైతే ఇది గోవా బస్, గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ నాకు తెలిసి గోవా బస్సెస్ అని నేను అనుకుంటున్నా. అయితే మనం రామ్నగర్ బస్ స్టాండ్ నుంచి అయితే వెళ్ళిపోతాం. ఇది రామ్నగర్ అనేది ఒక టౌన్ లాంటిదే, బాగానే ఉంది, అన్నీ దొరుకుతున్నాయి. ఒక చిన్న టౌన్ అనుకోవచ్చు. లొండా కంటే మేలు, లొండా మరీ కొంచెం పల్లెటూరులా అయితే ఉంది. ఇది మేలు, రామ్నగర్ బాగానే ఉంది. మరి మన టికెట్ వచ్చేసి 98 రూపీస్ అయితే పడింది మనకు ఇక్కడ నుంచి పంజిమ్కి. బస్సు చూడండి ఎలా ఊగిపోతుందో, అసలు రూట్ అయితే వారెస్ట్ అంటే వారెస్ట్గా ఉంది. అలా ఎందుకైందంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే మనకు వర్షాలు ఎక్కువ వచ్చాయి అనమాట అక్కడ, అందువల్ల ఇలా అయితే ఉంది. ఫుల్ అసలు చూడండి షేక్ అయిపోతున్నాం, మరీ దారుణంగా ఉంది. చాలా అంటే చాలా పెద్ద గుంతలు అయితే ఉన్నాయి. మీరు చూస్తారు కదా జర్నీలో పోయే కొద్దీ. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. వావ్, దీనికి ఏమో వావ్ అంట బస్. అసలు ఒళ్ళంతా ఓనం అయిపోతుంది అనమాట ఈ జర్నీ. మనకైతే ఇది 1:30కి అయితే వచ్చింది బస్సు. ఇక్కడ రామ్నగర్ నుంచి మాటల్లోనే వాటర్ చూడండి, ఫ్లడ్ వాటర్ ఎలా పోతున్నాయో, చాలా అంటే చాలా హెవీగా ఉన్నాయి. అండ్ చూడండి ఎంత పెద్ద గుంతో, ఈ వాటర్ తోస్తుంటే బస్సు అయితే కిందకు కుంగిపోయి మళ్ళీ లేచిపోతుంది, అంత గుంతలు అయితే ఉన్నాయి. బ్రిడ్జ్ మీద కూడా చాలా వాటర్ ఉన్నాయి. డేంజరస్, చాలా అంటే చాలా డేంజరస్ ఇవి. రామ్నగర్ నుంచి ఏంటంటే బస్సెస్ అయితే ఎక్కువ లేవు పంజిమ్కి, చాలా అంటే చాలా లిమిటెడ్గా ఉన్నాయి. నాకు తెలిసి మార్నింగ్ నుంచి 1:30కి ఒక బస్సు, అలాగే 4:30కి సెకండ్ బస్సు అయితే, 2 బస్సులు అయితే ఉన్నాయనుకున్నా నాకు తెలిసి. చూడండి ఇక్కడ క్రాపింగ్ అయితే చేస్తున్నారు, స్టెప్ క్రాపింగ్ అంటారు వాటిని, అంటే పైనుంచి ఇట్లా. ఇవి వచ్చేసి SOS అని ఎమర్జెన్సీ బటన్స్ అయితే ప్రతి సీట్కి అయితే ఇచ్చున్నారు. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ రూట్ అనమాట, అందువల్ల ఏమన్నా ప్రాబ్లం అయితే అవి బటన్ నొక్కితే అప్పుడు డ్రైవర్ వాళ్ళు చూసి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేసేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మనమైతే మాటల్లోనే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్కి అయితే వచ్చేసాం. బస్సు అయితే ఇంత గుంతల్లో కానీ స్వామి చూడండి ఎలా కొడుతున్నాడు అసలు, 69, 70 ఏంటండి ఇది, చాలా అంటే చాలా స్పీడ్ వెళ్తున్నాడు. మనమైతే ఇప్పుడు ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. ఇదైతే టైం ల్యాబ్స్, చూడండి ఎంజాయ్ చేయండి.
ఇది వచ్చేసి రైల్వే గేట్ అన్నమాట. మనమైతే ఇప్పుడు రైల్వే గేట్ని అయితే క్రాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది క్రాస్ చేయగానే మనం ఎక్కడ వస్తుందంటే క్యాజిల్ రాక్ అనే ఊరికైతే రాబోతాం. చూడండి దాని ముందు ఎలా ఉందో అసలు చెప్పనే పర్లేదు. మీరు టైం ల్యాబ్స్లో చూసారు కదా రోడ్డు ఎంత దారుణంగా ఉందో. ఇక్కడంటే నాకు తెలిసి ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మంచిగా డెవలప్ అయితే చేస్తున్నారు, చేయాలి. ఎందుకంటే ఇటువంటి రూట్స్ ఏంటంటే ఎక్కువ టూరిస్టులు అయితే తిరిగే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల కొంచెం మంచుకుంటే ఇంప్రెషన్ బాగుంటుంది, ఇంకా ఎక్కువ రావడానికైతే. ఓకేనా. అండ్ మనమైతే జర్నీలో అయితే పోతూనే ఉన్నాం ఆ గుంతల్లోనే. ఇదిగో బ్రిడ్జ్ అయితే కడుతున్నారు, మొత్తం కన్స్ట్రక్ట్ అయితే అప్పుడు ఒకసారి రావాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది నాకు తెలిసి. ఎందుకంటే మనం పైన ఉంటాం కదా, అంటే మొత్తం ఎస్టేట్స్ అంతా మొత్తం అయితే చూడొచ్చు, ఫారెస్ట్ అంతా. ఇదైతే ఫారెస్ట్ మధ్యలో అయితే సింగిల్ వే అయితే ఉంది. అండ్ ఈ సింగిల్ వేలో పెద్ద పెద్ద బస్సెస్, లగ్జరీ బస్సెస్ కూడా పోతాయి. అట్లుందనమాట. అట్లా పోయే రూట్ మాత్రం ఇట్లా దారుణంగా అయితే ఉంది. ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. చూడండి ఎలా ఉందో రూట్ మాత్రం ఫుల్ ఆఫ్ ఫారెస్ట్తో ఎండిపోయింది. అసలు ఏం లేదు, ఇల్లులు ఏం లేవు, చాలా అరుదు కనిపించడం అనేది ఇల్లులు, మొత్తం ఫారెస్ట్. ఇప్పుడైతే వావ్ వ్యూ పాయింట్ అదిరింది, సూపర్ అయితే ఉంది. మనమైతే ఏదో ఒక ఊరికైతే వచ్చేసాము. నాకు అంటే కరెక్ట్గా నేమ్ అయితే తెలియదు. ఇక్కడైతే మనకు పోలీస్ స్టాప్స్ కూడా ఉన్నాయి, చెక్ పోస్టులు ఏమో మరి. ఫారెస్ట్ నుంచి ఎంట్రీ అనుకుంటా, ఘాట్కి ఎంట్రీ నాకు తెలిసింది. ఇప్పుడు దాకా అయితే మనం ఫారెస్ట్లోనే ఉన్నాం, కానీ ఘాట్ అయితే ఎక్కాలన్నమాట. ఇదే ఘాట్కి అయితే మనకైతే ఎంట్రీ. ప్రతి చిన్న అంటే చాలా చిన్న ఊరైతే ఉంది. మొత్తం లారీలు అయితే స్టాప్ చేస్తున్నారు. ఇది ఒక డాబా అనుకుంటారు నాకు తెలిసి. పైన చూడండి రూఫ్ మీద ఎలా ఉందో చాలా బాగుంటుంది ఇట్లాంటివి చూస్తుంటే. అంటే రూఫ్ మీద గ్రాస్ వచ్చుంటే. మనం చూసాం కదా ట్రైన్ జర్నీలో ఈ పెద్ద ఆయన్ని, ఈయనైతే ఇక్కడైతే ఇక్కడ అంటే ఆయన నాతో పాటు లండాకి అయితే రాలేదు, క్యాజువల్ రాక్లో అయితే దిగేశాడు. ఇదైతే ఫ్రంట్ వ్యూ బస్లో. మనమైతే ఘాట్లో అయితే పోతున్నాం ఇప్పుడు. మనతో జర్నీ మాత్రం అదిరిపోతుందన్నమాట ఘాట్లో. అసలు సూపర్ అంటే సూపర్ తోలుతాను డ్రైవర్. అండ్ డ్రైవర్ డ్రెస్ చూసారా, ఇదంతా ఏంటంటే డ్రెస్ కోడ్ ఉంది వీళ్ళకి, పోలీస్ డ్రెస్ కోడ్ ఉంది ఇక్కడ. డ్రైవర్స్ కూడా, కండక్టర్స్ కూడా బాగుంది, డిఫరెంట్గా అయితే ఉంది నాకు అనిపించింది. చూడండి మొత్తం ఫాగే, పొగమంచు. అసలు డ్రైవర్కి కూడా ఏం కనిపించట్లేదు ముందర, అంత ప్రాబ్లం ఉంది. అయినా సరే సూపర్గా అంటే సూపర్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. టైం కూడా చాలా బాగా మేనేజ్ చేస్తున్నాడు వెళ్ళేదానికి. నాకు తెలిసి ఒక 4 hours పడుతుందని నేను అనుకుంటున్నా ఈ జర్నీ. మనకు వచ్చేసి ఈ జర్నీ వచ్చేసి మొత్తం 105 kilometers అయితే ఉంటుంది. చూడండి ఎంత ఫాగ్ ఉంది అసలు, ఫుల్ అసలు ఫాగ్తో నిండిపోయింది. వావ్. నేనైతే ఇక్కడైతే షూట్ చేయడానికి అయితే ఫ్రంట్కి వచ్చాను. నా సీట్ అయితే బ్యాక్ సైడ్, షూట్ చేయడానికి అయితే ఫ్రంట్కి వచ్చా. ఇక్కడ వాళ్ళు అయితే అసలు షూట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. కండక్టర్ గారు మంచి వ్యక్తి అయ్యి నన్ను అక్కడైతే కూర్చోబెట్టారు. వాటర్ ఫాల్స్ చూసారా, చాలా బాగున్నాయి కదా. టాపిక్లోకి వస్తే ఏంటంటే, నేనైతే షూట్ చేస్తుంటే కండక్టర్ గారు కొంచెం హెల్ప్ చేసి కూర్చోబెట్టి చేయనిచ్చారు. చాలా థ్యాంక్స్ ఆ సార్కి. నిజంగా పోయేటప్పుడు అయితే చెప్పాను. వాటర్ ఇస్తున్నాడు కదా, వాటర్ ఎందుకంటే మనకు సైడ్ మిర్రర్ అయితే అసలు ఏం కనిపించట్లేదు, అందుకే. చూడండి ముందర వాటర్ ఫాల్స్ బాగున్నాయి కదా, అంతా వాటర్ వస్తూనే ఉన్నాయి. అంటే దూద్ సాగర్ ఇక్కడ దగ్గరలోనే ఉంది. మొత్తం కొండలు కదా, పైనుంచి వస్తూ ఉంటాయి, వర్షాలు పడుతుంటే వాటర్ ఫాల్స్ రాక ఇంకేం వస్తాయి. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్, చిన్నది పెద్ద. వావ్, ఇట్స్ అమేజింగ్, చాలా బాగుంది. ఇది వచ్చేసి మొల్లం నేషనల్ పార్క్ అనమాట. వైల్డ్ లైఫ్ అయితే ఉంటుంది ఇక్కడ, వైల్డ్ లైఫ్ హెరిటేజ్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. చాలా గేట్స్ కూడా ఉన్నాయి దీనికి. ఇప్పుడైతే మనకైతే క్లోజ్ అయితే చేస్తున్నారు. ఓపెన్ చేసినప్పుడు వస్తే మాత్రం చాలా బాగుంటుంది నాకు తెలిసి. చాలా పెద్దదిగా ఉంది హెరిటేజ్ కూడా. అండ్ మనమైతే ఒక టౌన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకు డిస్టెన్స్ వచ్చేసి ఇంకెంత ఉందంటే నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ 70 kilometers అయితే ఉంటుంది. మొత్తం మన ఫుల్ జర్నీ వచ్చేసి 105 kilometers అయితే రామ్నగర్ నుంచి, అంటే లొండా నుంచి మనకైతే పంజిమ్ దాకా. పెట్రోల్ బంక్ కూడా ఉంది, బాగానే ఉంది ఇక్కడ. మనమైతే గోవాలో కూడా ఎంటర్ అయిపోయాం. ఇదైతే మొల్లం, ఊరి పేరు అయితే మొల్లం. మనం వెల్కమ్స్ టు ది గోవా, ద ప్లేస్ ఆఫ్
ఎవ్రీథింగ్. మనం పంజిమ్కి వెళ్ళాలంటే స్ట్రైట్గా వెళ్ళాలా, కొల్లంకి వెళ్ళాలంటే ఇట్లా లెఫ్ట్ వెళ్తే మనం కొల్లంకి అయితే వెళ్ళిపోతాం అనమాట. అండ్ జర్నీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. అండ్ ఈ గుంతలు ఉన్నాయి, మొత్తం గుంతలే ఉన్నాయి, అయినా సరే బాగుంది. ఇప్పుడు ఏంటంటే ఫుల్ వర్షం అయితే వస్తుంది, అందువల్ల అయితే కిటికీ అయితే క్లోజ్ చేసాం. ప్లస్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా చలి ఎక్కువ అన్నారు, అందుకే పెద్దవాళ్ళు కాబట్టి క్లోజ్ చేసాం. కానీ షూట్ చేయాలి, ఎలా చేయాలి అదే అర్థం కావట్లేదు. మరి బస్సోడు మాత్రం సూపర్ అంటే సూపర్ కొడతాడు. మరి స్పీడోమీటర్ చూద్దామా, చూడండి 60 అయితే పోతున్నాడు, మంచి స్పీడే పోతున్నాడు, బాగానే పోతూ ఉన్నాడు. మాటల్లోనే మనకైతే ఒక బస్ అయితే ఒక స్టాప్ అయితే ఇచ్చాడు, ఏదంటే మొత్తం అంటే ఉత్త టాయిలెట్ కోసం అయితే రిఫ్రెష్ అవ్వడానికి. అంటే ఇదైతే ఒక అడవిలో అయితే ఆపేశాడు, ఏదన్నా షాప్స్ దగ్గర ఆపుంటే బాగున్నా కానీ ఏం లేదు, అడవిలో అయితే ఆపేశాడు. ఇదైతే మన బస్ ఫ్రంట్ వ్యూ, చాలా అంటే చాలా బాగుంది. బస్ కండిషన్ కూడా అదిరిపోతుంది, కొత్త బస్సు. జర్నీ అయితే అదిరిపోతుంది అసలు, వేరే లెవెల్లో సూపర్ అసలు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాను. ఇక్కడైతే 2 minutes బ్రేక్ అయితే ఇచ్చారు మనం అండ్ వాష్రూమ్స్ అయిపోవడానికి. మొత్తం రోలర్ కోస్టర్ జర్నీ లెక్క ఉండేది ఉంటుంది. చిన్నగా అయితే అదిరిపోయింది అసలు జర్నీ, మామూలుగా అయితే లేదు. గాయస్ మనమైతే ఇప్పుడు హతకంబ అనే ఊర్లోకి అయితే వచ్చాం. ఇది హతకంబ గోవా రోడ్. దీని నుంచి ఏంటంటే మనం ఎక్స్ప్రెస్ హైవేకి అయితే ఇప్పుడైతే కనెక్ట్ అవుతాం. ఇప్పుడు ఈ ఊరు వచ్చేసి హతకంబ అనేది బాగుంది చూడడానికి. అండ్ ఇక్కడ నుంచి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెస్ హైవేలోకి వెళ్ళి అక్కడ నుంచి పొండాకి వెళ్ళి పొండా నుంచి గోవా అయితే వెళ్ళిపోతాం. రైట్ నో మనం అయితే ఇప్పుడు హతకంబ నుంచి ఎక్స్ప్రెస్ హైవేలోకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఒక వ్యక్తి అయితే దిగుతున్నాడు. మనకైతే ఈ రూట్ నుంచి ఇక్కడ నుంచి అదిరిపోద్ది రూటు. పిచ్చా ర్యాంప్ కొట్టేస్తాడు. నాకు తెలిసి ఎక్కడన్నా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే అయ్యి ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ వర్షాలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి. అందువల్ల ఇది వచ్చేసి ఏం హైవే అంటే NH65 అనమాట. NH65 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే పూణే నుంచి స్టార్ట్ అయ్యి మచిలీపట్నం అయితే ఎండ్ అవుతుంది. దీని మధ్యలో అయితే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 స్టేట్స్ అయితే ఇదైతే పోతుంది. మర్గోవా అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, మనకైతే పొండాకి పంజిమ్కి స్ట్రైట్కి అయితే మనం వెళ్ళిపోవాలి. చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి వాస్కో వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాము. మనం పంజిమ్కి ఓల్డ్ సిటీ అనమాట, గోవా ఓల్డ్ సిటీ అయితే మనం స్ట్రైట్ అయితే వెళ్ళిపోతాం. మనకు వాస్కో మడ్గం కావాలంటే మనకైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనం వాస్కోకి అయితే వెళ్ళిపోతాం. వాస్కోకి మనమైతే ఇప్పుడు పంజిమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. అందువల్ల అయితే మనమైతే స్ట్రైట్కి వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి డౌన్ సైడ్ వెళ్తే మనం వాస్కోకి అయితే వెళ్ళిపోతాం. వావ్, రూట్ చూడండి ఎంత బాగుంది, సూపర్ అండి, సూపర్ ఉంది అసలు. హైలైట్ అసలు సూపర్గా ఉంది. మంగేషి వచ్చేసి స్ట్రైట్ వెళ్ళాలా. మంగేషి ఇది ఇక్కడ ఊరు నాన్న, పేర్లు అయితే చాలా అంటే చాలా విచిత్రంగా ఉన్నాయి. మన సైడ్ ఊర్లు కానీ వాళ్ళకి అలాగే విచిత్రంగా అయితే అనిపిస్తుంది. ఇక్కడైతే ఆయన దిగేస్తాడు మన దోస్త్. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అని నాకు తెలిసి, నేను చూశాను టూరిస్ట్ ప్లేస్, ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. అది ఇక్కడైతే అన్నీ కవర్ చేస్తాడు ఆయన, ఒక సూపర్ అంటే సూపర్ టూరిస్ట్ ఆయన నాకు తెలిసి. బెల్గావికి అయితే ఇటు సైడ్ మనం వచ్చాం కదా, ఆ రూట్నే వెళ్తే బెల్గావికి అయితే వెళ్ళిపోతాం మనం. బెల్గావి అనేది కర్ణాటకలో ఉంటుంది, అది కూడా ఒక పెద్ద సిటీ అనుకోవచ్చు. అక్కడ నాకు తెలిసి రైల్వే స్టేషన్ కూడా చాలా సూపర్ ఉంటుంది, రెనోవేట్ అయి ఉంటుంది. సర్కిల్ అయితే కొట్టేస్తాము, సర్కిల్ నుంచి అయితే వెళ్తూ ఉంది బస్ అయితే. మనకైతే ఇప్పుడు ఇది పొండా అనుకుంటా, పొండా నుంచి 30 kilometers అంతేను డిస్టెన్స్. వావ్ సూపర్ ఉంది, ఆర్ట్ వర్క్ అదిరిపోయింది. SBI స్టేట్ బ్యాంక్ది ఆర్ట్ వర్క్ అయితే సూపర్ ఉంది, సూపర్గా ఉంది అసలు, చంపేశాడు. ఇంకో సర్కిల్ అయితే కొట్టేస్తాం మనం. గోవాలో అయితే మనం రైట్ నౌ అయితే ఉన్నాం. మనం వచ్చేసి ఇప్పుడు నార్త్ గోవా వెళ్ళిపోతున్నాం. నార్త్ గోవాలో పంజిమ్కి అయితే మనం వెళ్ళిపోతాం. పంజిమ్ నుంచి అయితే మనకు ఒక జర్నీ ఉంది, దానికోసం అయితే వెళ్తాం. వావ్ సూపర్ అసలు, ఏంది ఇన్ని వాటరా, ఫ్లడ్ వాటర్ మొత్తం చూసినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే దీనివల్ల ఎన్ని విలేజెస్ నాశనం ఏంటంటేనే భయం వేస్తుంది. అంటే ఒక్కసారిగా ఎత్తేస్తారు కదా డ్యామ్ గేట్స్, వాటర్ ఎక్కువైపోతే, అదే చాలా బాధగా అయితే ఉంది. వావ్ వ్యూస్ మాత్రం సార్ గోవాలో మించిన వ్యూస్ ఎక్కడా దొరకవు సార్, అంత బాగున్నాయి. టెంకాయ చెట్లు అయితే నాయనా అసలు చంపేస్తాయి. మన స్టేట్స్లో కూడా రాజమండ్రి దగ్గర అయితే ఇట్లా అయితే టెంకాయ చెట్లు వస్తాయి ట్రైన్ జర్నీ చేసేప్పుడు, అది కూడా సేమ్ గోవాలో అయితే అనిపిస్తుంది నాకు తెలిసి. మీరు ఎంతమంది గెస్ చేశారో కామెంట్ చేయండి. అండ్ చూడండి అసలు మాటలు లేవు చెప్పడానికి. మనోడైతే పిచ్చ కొడైతే కొడేస్తాం. పైన అయితే ఒక బ్రిడ్జ్ అయితే ఉంది, బ్రిడ్జ్ మీద రూట్ కూడా ఉంది. వావ్ ఇది వచ్చేసి టైం ల్యాబ్స్, ఎంజాయ్ చేయండి.
గాయస్ ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. బ్రిడ్జ్ రిపేర్ అయితే అవుతుంది హైవే మీద. చూడండి అంటే 2 వేస్ 2 సైడ్ కలిపేశారు. మనమైతే అంతా దాటుకొని అయితే ఎట్టో వచ్చేసాం. మన డ్రైవర్ అన్న మంచి ఊపు మీద అయితే వెళ్తున్నాడు సాంగ్స్ పెట్టుకొని. నాకు ఈ సాంగ్స్ వల్లే నేనైతే అంటే మొత్తం యాంబియన్స్ సౌండ్ అయితే వినిపించలేకపోతున్నాను. అదే చాలా అంటే చాలా ప్రాబ్లం. కానీ వ్యూస్ మాత్రం అదిరిపోతున్నాయి. ఇది చూడండి ఎలా ప్రమోట్ చేస్తున్నారు. మన సైడ్ ఇట్లాంటివి కానీ ప్రమోట్ చేస్తే చెప్తూ కొడతారు, పోలీసులు కానీ కేసు వేస్తారు. ఇక్కడంతా అంటే లీగల్ అనమాట గోవాలో. అందువల్ల చూడండి ఎక్కడ చూసినా ఇవేను, ఇంతకు మించి ఏం లేదు. ప్రతిదీ అసలు అసలు ఏం చెప్తాను చెప్పండి, అట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. కానీ నా సజెషన్ ఏంటంటే బెట్టింగ్ అనేది అసలు చాలా అంటే చాలా డేంజర్ గాయస్. దాని ఎమ్మడికైతే వెళ్ళబాకండి. నేను వీడియో మొత్తం అయినా చెప్తాను, చాలా డేంజర్. అసలు లైఫ్ నాశనం చేసేసింది, ఫ్యామిలీస్ లైఫ్ కూడా నాశనం చేసింది. వాటెమ్మడికైతే వెళ్ళకండి. మనం హైవే నుంచి అయితే దిగైతే వచ్చేసాం, చూసారు కదా మీరు. దిగి మనమైతే సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది వచ్చేసి గోవా, నార్త్ గోవాకి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు ది నార్త్ గోవా. ఇక్కడైతే మనకు ఈ పైనుండే లైన్ ఉంది కదా, అది వచ్చేసి మనకు ఎక్స్ప్రెస్ హైవే. మనమైతే కిందకు వచ్చేసి ఇక్కడ నుంచి ఏం చేస్తాం అంటే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతుంది. మనము గోవా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. ఫైనల్లీ పంజం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. మన బస్ డ్రైవర్ అయితే సేఫ్గా అయితే దించేసి అయితే వెళ్ళిపోతుంది మన బస్. అండ్ మన జర్నీ వచ్చేసి 3.5 hours అయితే పడింది. మరి ఈ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ చేసింది గాయస్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం.